స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఒక 5 రోజుల క్రితం అంటే 30వ తారీఖు జూలై మాసంలో ఒక నోటీస్ పంపింది ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తుక్కు గులగొట్టినాం, ఇక మీ కరిమాకు కూడా వస్తున్నాం, మేము కూడా కూలగొడతాం, మా పేరు హైడ్రా అని బెదిరించే విధంగా ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చిందంటే మానే డ్యామ్ కట్టినాం, ఈ మానే డ్యామ్కు దూరంలో ఉన్న ఒక 200 మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది. కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కట్టడాలను తొలగించి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి, లేకపోతే అడ్డస్తే జైలుకు పంపుతాం, లేకపోతే మొత్తం మేము కూలగొడతాం అని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా రోజు బట్టలు ఉతికేవాళ్ళు, రోజు ఇంట్లో పనులు చేసేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, రోజు 500కు మించి సంపాదించిన కుటుంబాలే మొత్తం ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లును పోషించాలంటే పొద్దున్నుంచి కష్టపడాలి. గత 5 రోజుల నుంచి వీళ్ళ దగ్గర ఎవరికి కంటి నిండా కునుకు లేదు. ఈ నోటీసులు ఇవ్వడం వల్ల మా దృష్టికి రావడం జరిగింది, నేను ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్నగా దీని ముందర హసనాపూర్ విలేజ్ అని ఒక ఉంపు ప్రాంతం ఉంటుంది పక్కకే, దాన్ని గవర్నమెంటే అలకేట్ చేసింది. ఎందుకోసం అలకేట్ చేసిందంటే ఈ డ్యామ్ కట్టినప్పుడు హసనాపూర్ అనే విలేజ్ మొత్తం కూడా ముంపుకు గురైంది. సో ముంపుకు గురైనంత వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఈ పక్కకే జియో ఇచ్చేసి దగ్గర జియో నెంబర్ 32 ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా కట్టియడం జరిగింది. చాలా ఇచ్చింది. సుమారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. 25 నుంచి 30 సంవత్సరాలు వీళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడైనా మనమాలు పుట్టిన అందరూ పుట్టిర్రు. ఇప్పుడు డ్యామ్కు సేఫ్టీకి ఏమొచ్చింది, డ్యామ్కు ఉన్న అభద్రత ఏమొచ్చింది? ఈరోజు నోటు ఇచ్చారు, డ్యామ్కు అభద్రత కలుగుతుంది, డ్యామ్ సేఫ్టీ ఉంది. 30 సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు, డ్యామ్కు ఎలాంటి అభద్రత లేకుండా ఉన్నది. కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది? వీళ్ళని బాంబులు పెడుతుర్రా ఇక్కడ, లేకుంటే క్వారీ చేస్తుండ్రా? ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈగర్తో మాట్లాడినాం. ఏదో ప్రభుత్వం మొండిగా బేదుల మీద బుల్డోజర్ చేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటే ఎవరు లేడు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము. దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకొని, ఇరిగేషన్ అధికారులకు పునరాయించుకొని. కరీంనగర్ అంటే మీకు తెలియదు, హైదరాబాద్ లాంటి కాదు. కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు, చాలా అగ్రెసివ్గా ఉంటాం. మేము ఎవరి జోలికి పోం, మా జోలికి వస్తే ఊరుకోము. 2 ఇష్యూలు, మేము ఎవరి జోలికి పోము, కానీ మా ఇంట్లో జోలికి వచ్చి గూడు గుర్తా అంటే గిట్ట ఎక్కంత దూరంలో పోతే సిద్ధంగా ఉన్నది. మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు వాళ్ళు ఎవ్వరిలో ముందు రాకున్నా మేమందరం ముందుంటాం, అడ్డం ఉంటాం, ఎవడత్తుడో రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాల్ కూడా విసురుతున్నాం. మేము దయచేసి ఎందుకు ఈ గరీబ్ వాళ్ళు ఎంబడబడుతున్నారు? చేసిన తప్పేంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్సీ డ్యామ్ కట్టి 1978లో డ్యామ్ కట్టిండ్రు. 1970లో డ్యామ్ కట్టడం నుంచి ఇప్పుడు డ్యామ్కున్న అభద్రత ఏమున్నది అంటున్నా. కొత్తగా ఏం చెప్తున్నాం? కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఇన్ని నోటీస్ ఇవ్వాలి, లేకుంటే ఏమవుతుంది? 1 సంవత్సరం జైలు వారెత్తామని రాసిన ఇళ్ళ. ఎందుకు వారెత్తావు జైల్లో? ప్రభుత్వ భూములలో కట్టించింది మీరే. ప్రైవేట్ల పట్టాదారులు 40-50 సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు, ఈ గరీబ్ వాళ్ళు. మరి ఇలా ఐటీ టవర్ ఉంది, ఉజ్వల పార్క్ ఉన్నది, ఇలా మంచి బిల్డింగ్స్ అన్నీ కూలగొడతారా? కొన్ని పేదోళ్ళు ఇంట్లో కూలగొడతారా? కాబట్టి దయచేసి ఈ హైడ్రా లాంటిది, గీడ్రా లాంటిది, ఎవ్వి కాడ్రా లాంటి కరిమల్ లాంటి దయచేసి ఇక్కడ రానియకుర్రి. ఇక్కడ రెక్కాడితే డొక్కాడని మనుషులు ఉంటారు. కాబట్టి ఆ కుటుంబాలు మొత్తాన్ని కూడా రోడ్డున పడేయకుండా పరిస్థితి చేసుకోర్రి. ఇక్కడ ఉన్న మంత్రులు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ స్పందించండి. మీరు స్పందించి ఆప్తమైన ఒక నోటీస్ ఇవ్వండి, రేపు పొద్దున ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇదంతా ఫాల్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నించి ప్రజలు భయభ్రాంతకు గురవుతుండ్రు. భయభ్రాంత గురి కాకుండా కాపాడే బాధ్యత మీదే ఉంటుంది. మీరు సైలెంట్గా ఉంటే ప్రజలు అయోమయాలకు గురవుతాయి. కాబట్టి మీరు స్పందించారు. ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. కాబట్టి మీరు ఇద్దరు కూడబలుకొని ఈ ప్రజలు భయోద్వేగాలకు గురి కాకుండా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనసుతో కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.